సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం అడుగుపెట్టి వాళ్ళకి ఈ రోజున ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. నిన్న 2,30,00,000తో దేవుణ్ణి అలంకరించి మరి దాదాపు 56,000 మంది భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. మరి మంగళగిరిలో పట్టణంలోని వ్యాపారస్తులు, అలాగే ఆర్వే సంఘాలు, అలాగే కొత్తగా బిల్డర్స్ కూడా మంచి ఇదో మొన్నటి దాకా ఈ 5 సంవత్సరాలు కూడా వ్యాపారాలు చాలా ఆపుకొని ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకుని బిల్డర్స్ కూడా బాగా లాసిపోయారు. ఆ బిల్డర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి, పాత వాళ్ళకి అందరికీ కూడా సుఖంగా బాగా లాభాలు రావాలని, అన్ని ప్లాట్లు కూడా అమ్ముడుపోవాలని కోరుకుంటూ మరి ఈ రోజున నేరల మురళి గారు 3 సంవత్సరాల నుంచి కూడా ఆయనే పాడుకుంటూ ఆయన కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈ రోజు కూడా లడ్డుపాట 1,75,000కి పాడుకొని ఆయన సొంతం చేసుకున్నందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతుంది. మంగళగిరి ప్రాంత ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా గత 8 రోజులుగా స్వామివారి మెయిన్ బజార్ కస్తూరి కంగన్ హాల్ దగ్గర వెంచేసినటువంటి మన బాలగణపతి స్వామివారి యొక్క విగ్రహం వద్ద ఉదయం సాయంత్రం భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అట్లాగే కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విచ్చేసి దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరి నిన్నటి రోజున మరి భారీ ఎత్తుగా కని విని ఎరుగని రీతిలో 2,36,00,000 రూపాయల పైచీలకు కరెన్సీ నగదుతో స్వామివారు ధనలక్ష్మి అలంకారం పూర్తి చేసుకుని ఈరోజు పురవీధుల్లో బాణసంచా కాల్పులతో, కనక తప్పెట్లతో మరి స్వామివారు నిమజ్జనానికి బయలుదేరడానికి సన్నద్ధులై ఉన్నారు. మరి ఇక స్వామివారి లడ్డు వేలం పాటకి ఒక ప్రత్యేకత ఉన్నది. మరి నేను ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంతంలో వ్యాపారం చేసినా ఏ విధంగా ఉన్నట్టు కానీ లడ్డు వేలం రోజు మాత్రం కంపల్సరీగా నేను ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని నేను గెలుచుకొని దాని తర్వాత నా వ్యాపార అభివృద్ధికి స్వామివారి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కూడా మరి ఆ స్వామి నాకు అన్ని రకాలుగా నా కుటుంబానికి కానీ నా వ్యాపారానికి కానీ అన్ని రకాల అండదండలు అందించి నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొచ్చారని నేను గర్వంగా చెప్పుకుంటాను. కాబట్టి కస్తూరి కంగన్ హాల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వినాయకుడికి మహిమ గల వినాయకుడు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. జై గణేష, జై జై గణేష.